मलकाजगिरी एसओटी ने हैश ऑयल मंशियात सप्लाई करने वाली गैंग का पर्दाफाश कर दिया। तफसीलात के मुताबिक मलकाजगिरी एसओटी के ओहदेदारों को मौसूल होने वाली काबिल एतमाद मालूमात की बुनियाद पर गढ़केसर पुलिस के ताउन से दावा करते हुए एक बैन रियासती ड्रग गैंग को गिरफ्तार करके इनके कब्जे से 1,50,00,000 रुपये मालियती ड्रग्स को जब्त कर लिया गया। पुलिस के मुताबिक गिरफ्तार किए गए 2 अफराद का ताल्लुक आंध्र प्रदेश और उड़ीसा से है। उन्होंने गैंग बनाया और उड़ीसा से हैश ऑयल हैदराबाद लाते थे और पैसे कमाने के लिए फरोख्त किया करते थे। पुलिस ने बताया कि इनके साथ एक नाबालिग लड़का भी था। पुलिस ने गिरफ्तार अफराद के कब्जे से मजमूई तौर पर 5.1 किलोग्राम हैश ऑयल बरामद किया, जिसकी मालियत 1,50,00,000 रुपये बताई जा रही है। रचाकुंडा के कमिश्नर पुलिस सुधीर बाबू ने मीडिया से बात करते हुए इस सिलसिले में तफसीलात से वाकिफ करवाया। 0.1 kg harsh oil. It is 1 crore 15 lakhs వర్త్ ఉంటుంది. దీన్ని మనకు ఒడిషా కనెక్షన్తో ఉన్నటువంటి దేవేంద్ర జోడియా అతను ఒక సిసిఎల్ చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ ఇస్లాం అతని ద్వారా ఈ కాంట్రబాండ్ని ఇక్కడికి హార్ష్ ఆయిల్ ని హైదరాబాద్ కు తరలించడానికి ప్రయత్నం చేశాడు. అతను హైదరాబాద్ కు ట్రైన్ లో చేరుకొని గట్కేసర్ లో ప్రాంతంలో సస్పిషియస్ వేలో మూవ్ అవుతున్నప్పుడు అవర్ ఎస్ఓటీ అఫీషియల్స్ ఆల్రెడీ ప్రాపర్ సిస్టమ్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ నెట్వర్క్ ను ఎస్టాబ్లిష్ చేస్తారు కాబట్టి ఈ మూమెంట్ మీద అవగాహన ఉంది కాబట్టి ఈ పిల్లవాడిని ఈ సస్పిషియస్ సర్కమ్స్టాన్సెస్ లో ఉన్నటువంటి పిల్లవాడిని పట్టుకున్నప్పుడు అతని దగ్గర 5.1 kg హార్ష్ ఆయిల్ దొరికింది. మీకు తెలుసు ఒక 50 to 60 kg ఆఫ్ గాంజా డిఫరెంట్ మెథడ్స్ లో దాన్ని బాయిల్ చేసినప్పుడు దాన్ని ఎక్స్ట్రాక్ట్ వస్తుంది. ఇది దాని నుంచి అంటే యూ కెన్ ఇమాజిన్ 5 kg కోసం ఎంత గాంజాను దీనికి ఎక్స్ట్రాక్షన్ పర్పస్ వాడుకున్నారండి. ఈ పిల్లవాడు 17-year-old బాయ్. యాక్చువల్లీ ఇతను చదువుల్లో సరిగా ఇంట్రెస్ట్ లేకుండా ఉండడం మూలంగా ఇతని హ్యాండ్లర్ ఈ దేవేంద్ర ఒరిస్సాలో ఉంటూ ఆంధ్రప్రదేశ్ బార్డర్ లో తిరుగుతూ ఉంటాడు. ఇతన్ని తీసుకొని వైజాగ్ లో కూడా ఇటువంటి యాక్టివిటీస్ లో ఇతన్ని వాడుకోవడం, సప్లై చేయడం అవన్నీ చేశారు ఈ నేరస్తులు. అతన్ని అక్కడ చేసిన తర్వాత అతని ద్వారానే హైదరాబాద్ లాంటి ప్రాంతాలను కూడా అమ్మడానికి తీసుకొచ్చినప్పుడు ఇది ఫస్ట్ టైం దిస్ బాయ్ హెడ్ కమ్ టు అవర్ ప్లేస్ అండ్ వి కాట్ హిమ్. ఇతనికి పట్టుకున్న తర్వాత ఈరోజు మార్నింగ్ మెడికల్ డాక్టర్ సర్టిఫికేట్ కూడా వెరిఫికేషన్ కూడా చేయడం జరిగింది పిల్లవాడు ఏజ్ డిటర్మినేషన్ కోసం. ఇట్ ఇస్ కన్ఫర్మ్డ్ ఈజ్ CCL చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ లా. So we can't produce him in the press conference. We can't reveal his name, but other main accused వెనుక మేము already our teams are there. We are going to get him very soon. And దీంట్లో మనము ఈ విధంగా హార్ష్ ఆయిల్ ఇంత గుడ్ క్వాంటిటీలో పట్టుకున్నందుకు మన అధికారులకు డిసిపి రమణారెడ్డి ఎస్ఓటి, అడిషనల్ డిసిపి నరసింహారెడ్డి ఎస్ఓటి, దెన్ సి అంజయ్య ఏసీపీ ఎస్ఓటి 1, సేమ్ వే పి చంద్రశేఖర్ రెడ్డి ఇన్స్పెక్టర్ ఎస్ఓటి, వాసుదేవ్ ఎస్ఐ ఎస్ఓటి, అండ్ దెన్ బాలస్వామి ఇన్స్పెక్టర్ గట్కేసర్, వీళ్ళందరికీ అండ్ టీమ్ ఆల్సో అదర్ ఆఫీసర్స్ అందరికీ మేము ప్రాపర్ రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ గుడ్ వర్క్ ని రికార్డ్స్ ఎంట్రీ చేయడం జరుగుతుంది. మీకు చాలాసార్లు ఇంటరాక్షన్ లో ప్రైవేట్ గా కానీ ప్రెస్ మీట్ లో కానీ చెప్పినప్పుడు ఈ డ్రగ్స్ వల్ల జరిగేటువంటి పరిణామాలు వాళ్ళ లైఫ్ రూయిన్ అవడంతో పాటు ఈ పర్టికులర్ కేసులో అయితే ఒక చిన్న పిల్లవాడిని చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ లా అతన్ని ఆ పిల్లవాడిని తీసుకొని ఈ ట్రాన్స్పోర్టేషన్ చేయడం మూలంగా ఎక్కువగా సస్పిషన్ ఉండకపోవచ్చు అనే ఉద్దేశంతో అట్లా చేయడం, దాన్ని మన అధికారులు పక్కా ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ బిల్డప్ చేసి పట్టుకోవడం జరిగింది. ఇట్లా ఇంకెవరెవరు ఇలా చేసినా మేము తొందరగానే పట్టుకుంటాం. బికాస్ వన్స్ బ్రేక్ త్రూ హెస్ కమ్ అప్, ఇటువంటి ఇష్యూస్ లో ఇన్వాల్వ్ అవుతున్న వాళ్ళందరినీ కూడా మేము వి గెట్ దోస్ పీపుల్. ఇంతతో ఈ పిల్లవాడితో వైజాగ్ లో కూడా చిన్న చిన్న క్వాంటిటీలో గాంజాను ఈ హ్యాండ్లర్స్ దేవేంద్ర అతని ద్వారా ఇప్పించాడు. అదేవిధంగా హైదరాబాద్ లో నెట్వర్క్ బిల్డప్ చేయాల్సిన సమయంలో
ఆ నెట్వర్క్ బిల్డప్ కాకుండా మనం ఆపగలిగాం.